పరశురాముడు ఎందుకు కార్తవీర్యార్జునుడిని సంహరించాడు మనం తెలుసుకుందాం. ఒకసారి కార్తవీర్యార్జునుడు వేట కోసం అడవికి వెళ్లి అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వెళతాడు. ఆ ఆశ్రమంలో కామధేనును చూసి తన రాజ్యానికి బలవంతంగా తీసుకుని వెళతాడు. కామధేనువు యొక్క దూడ అరవసాగింది. అదే సమయంలో పరశురాముడు ఆశ్రమానికి వచ్చి ఏడుస్తున్న దూడను, బాధపడుతున్న తన తండ్రిని చూసి ఏమైందని ప్రశ్నిస్తాడు. తన తండ్రి ద్వారా జరిగింది తెలుసుకుని ఆవేశంతో కార్తవీర్యార్జునిపైకి యుద్ధానికి వెళ్లి కార్తవీర్యార్జునుడిని చంపి కామధేనువును తిరిగి ఆశ్రమానికి తీసుకుని వస్తాడు. అది చూసిన జమదగ్ని మహర్షి, ఒక బ్రాహ్మణుడివైన నీకు ఉండవలసింది ఓర్పు, క్షమాగుణం. నీకు ఓర్పు లేదు, ఆవేశం మాత్రమే ఉంది. ఒక ఆవేశం ఉంటే ప్రమాదం. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తీర్థయాత్రలు చేసి రమ్మంటాడు. అలా కొంతకాలానికి కార్తవీర్యార్జుని కొడుకులు తన తండ్రిని చంపారన్న పగతో జమదగ్ని ఆశ్రమానికి వెళ్లి జమదగ్ని మహర్షిని చంపేస్తారు. అది చూసిన జమదగ్ని మహర్షి భార్య భార్గవరామ అంటూ 21 మార్లు పిలుస్తుంది. తన తల్లి పిలుపు విన్న పరశురాముడు ఆశ్రమం చేరుకొని తన తండ్రి మృతదేహాన్ని చూసి కార్తవీర్యార్జుని కొడుకులు తన తండ్రిని చంపారనే విషయం తెలుసుకొని ఆవేశంగా తన తల్లితో, ఈ భూమండలం పైన కనిపించిన ప్రతి క్షత్రియుడిని సంహరిస్తాను, శిశువుని కూడా విడిచిపెట్టను, క్షత్రుడన్న వాడు ఈ భూమిపైన ఉండడానికి వీలేదు అని చెప్పి 21 మార్లు భూమండలం అంతా తిరిగి కనిపించిన ప్రతి క్షత్రియుడిని సంహరించాడు.